మరి మన సరస్వత సమావేశానికి మొట్టమొదటిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మరియు వెంగళవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ వెళ్తున్నాము. అదేవిధంగా కాబట్టి వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ చైర్మన్ గారిని చిరు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాను. వేసే స్పీడ్ కూడా పెరిగింది. దానికి సంబంధించిన మనకు ఎరువులు అందించడానికి ఎరువుల నిల్వలు మనకు అవసరమైన ఈ సీజన్ మొత్తానికి అవసరమైన 41,000 మెట్రిక్ టన్నుల ఎరువులు గాను ఇప్పటికీ మనకు 12,500 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో అవసరం జరిగింది. చక్కటి ప్లాన్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా సప్లై చేయడం జరుగుతుంది సార్. అలాగే ఈ సంవత్సరం యాసంగికి సంబంధించిన రైతు బంధు మనకు ఎస్టిమేషన్ ఏంటంటే 1,34,000 మంది రైతులకు గాను 132,50,00,000 రూపాయలు మన రైతుల అకౌంట్లో పడాల్సి ఉంది. దానికి గాను ఇప్పటి వరకు 34,000 మంది రైతులకి 6,72,00,000 వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఇది మొన్నటి నివేదిక సార్. ఆ మొన్నటి నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఒక 50,00,000 రూపాయలు 300 మంది రైతులకు పడడం జరిగింది. అది రోజు కొంత అప్డేట్ అవుతుంది. గవర్నమెంట్ ప్రస్తుతానికి అయితే 1 ఎకరం వరకు ఉన్న రైతులకు వేయాలని చెప్పి డేటా సబ్మిట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎకరం నుంచి 2 ఎకరాలకు కానీ 3 ఎకరాలకు కానీ వేయడం జరుగుతుంది. అది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. అది జరుగుతుంది. తర్వాత రైతు బీమా విషయానికి వచ్చేస్తే మన జిల్లాలో 77,992 మంది రైతులు నమోదు చేసుకోవడం జరిగింది రైతు బీమాలో. ఇప్పటివరకు 147 మంది చనిపోవడం జరిగింది. వాటి అన్నిటికీ క్లెయిమ్స్ రావడం జరిగింది. 119 కోట్ల వర్త్ క్లెయిమ్ జరగడం జరిగింది. ఇంకొక 28 క్లెయిమ్స్ మాత్రం అండర్ ప్రాసెస్ అట్ LICలో ఉన్నాయి. అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. రైతు రుణమాఫీకి వచ్చేసి 61,343 మంది రైతులకు గాను 40,567 మంది రైతులకు వారి ఖాతాల్లో రుణమాఫీ జమ చేయడం జరిగింది. మిగతాయి కూడా మనకు గవర్నమెంట్ మారిన తర్వాత కొంచెం ప్రాసెస్ లో అయితే అది కూడా పడతాయి అంటున్నారు. దానికి సంబంధించి మనకు ఎలాంటి పెద్ద ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. పడతాయని మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్ PM కిసాన్ కింద మనకు 15 దఫాలుగా 39,617 మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది. గత 15 దఫాలుగా PM కిసాన్ స్టార్ట్ అయిన నుంచి దానికి గాను 7,92,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ కావడం జరిగింది. ఈసారి వ్యవసాయ శాఖ నివేదిక పంపించడం. జిల్లా గ్రామీణాభివృద్ధి శాసనసభ్యులు వెంగళవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, కన్వీనర్ గారికి, అదేవిధంగా ఏసీ మేరకు హాజరైన ప్రజాప్రతినిధులందరికీ మరియు అధికారులందరికీ కూడా నమస్కారాలు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థల తెలుసా 2 వీక్స్లో భాగంగా ఒకటి DRDA ఏజెన్సీ ప్రకారం DRDA మనం జాబ్ కార్డు డిస్ట్రిబ్యూషన్ మొత్తం 97,000. ఆ జాబ్ కార్డులో మొత్తం కూలీలు వచ్చేసి 1,97,000 సార్. అదేవిధంగా మన మధ్య కుటుంబాలకు ఉపాధి కల్పించినవి వచ్చేసి 38,602 ఈ సంవత్సరాలు అంటే ఇప్పటి వరకు
ఈ సమూహ ద్వారా విజయ్ ద్వారా ఉపాధి కల్పించడం జరిగింది. అదేవిధంగా లేబర్ బడ్జెట్ వచ్చేసి 22 లక్షలకు గాను మనం 15 లక్షలు అచీవ్మెంట్ చేయడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ డేస్ ప్రకారం. అదేవిధంగా ఖర్చు ఎంత చేసి 30 ఈ ఆర్థిక సంవత్సరం వచ్చేసి 31,92 లక్షలు 31,92 లక్షలు కూలీలకు గాను, అదేవిధంగా మెటీరియల్కి వచ్చేసి 32,42 లక్షలు, ఇతర వేజెస్ అన్ని కలుపుకొని ఇతర మిస్లేనియస్ అమౌంట్ అంతా కలుపుకొని 67,43 లక్షలు పేమెంట్ చేయడం జరిగింది సార్ మేడం. అదేవిధంగా ఒక్కొక్క కూలీకి అంటే ఒక్కొక్క వేజ్ సీకర్కి యాక్చువల్గా 204 రూపీస్ మనకు 272 పర్ డే ఉంటుంది. సో 204 రూపీస్ మనం పే చేయడం జరిగింది. 100 రోజులు పూర్తి చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి మనకు 379 ఫ్యామిలీస్ యాక్చువల్గా అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 379 కుటుంబాలు వచ్చేసి 100 డేస్ పూర్తి చేయడం జరిగింది. వివిధ రకాల పనులు ఈజీస్ ద్వారా చేపట్టిన పనులు కంపోస్ట్ షెడ్ కానీ, వైకుంఠ ధామం కానీ, రైన్ ప్లాట్ఫామ్స్ అంటే కళాలు, పశువుల పాక నిర్మాణం కానీ, మెడికల్ గోర్లా షెడ్స్ కానీ, న్యాచురల్ సూపిట్స్ కానీ, పాండ్స్, పల్లె ప్రకృతి వనాలు ఇవన్నీ కనిపించేసి మొత్తం టోటల్ వచ్చేసి ఖర్చు మనకు 353 lakhs మనం టోటల్గా పేమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఊరు మనబడి ఈజీఎస్లో మన ఊరు మనబడిలో వంటగదులు నిర్మాణం అంటే యూనియన్స్ కానీ, సో డిఫరెంట్ వర్క్స్ టేకప్ చేసిన దాంట్లో 66 వర్క్స్ కానీ 10,81,000 టోటల్గా మనం పేమెంట్ చేయడం జరిగింది. 21,000. అదేవిధంగా తెలంగాణ క్రీడా ప్రాంగణం వచ్చేసి 255 జీపీలకు కాదు మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ 2 జీపీస్ వచ్చేసి మిగిలిన అందరూ కూడా అంటే 253 జీపీస్లో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. హరిజనంలో భాగంగా ఈ సంవత్సరం నర్సరీలో టార్గెట్ వచ్చేసి మనకంటే 23-24 టార్గెట్ వచ్చేసి మనం ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చేసి మనకు 25 lakhs టార్గెట్ ఉంది. దాంట్లో రేసింగ్ కానీ అంటే ప్రెసెంట్ కొత్తగా రేసింగ్ కానీ కన్వర్షన్ కానీ అన్ని కలిపి వచ్చేసి మెయింటెనెన్స్ వాళ్ళ ఎక్కువ స్టాక్ అయినటువంటి మెయింటెనెన్స్ కానీ అన్ని కలిపి వచ్చేసి 25,79,000. అదేవిధంగా ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరంలో 23-24లో ఒక నాట్య వచ్చేసి 6,92,000 ప్లాంటేషన్స్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 97% దాన్ని సర్వైవల్ అంటే బ్రతికి ఉన్నాయంటే మొక్కలు అనేటువంటి. అదేవిధంగా ప్రతి ఊరిలో కూడా ప్రతి జీపీలో కూడా పల్లె ప్రకృతి వనం వచ్చేసి పల్లె ప్రకృతి వనం అంటే ఇంక్లూడింగ్ హ్యాబిటేషన్స్ కలిపేసి 55 జీపీస్ అదేవిధంగా ప్లాంటేషన్స్ కలిపి మొత్తం 267 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది. బృహత్ పల్లె ప్రకృతి వనాలు వచ్చేసి మండలానికి 5 ప్లేసులలో చొప్పున మొత్తం 60 ప్లేసులలో ఏర్పాటు చేయడం జరిగింది. 5,45,000 ప్లాంటేషన్స్ ప్లాంటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దశాబ్ది సంపద వనాలు వచ్చేసి మనకు కొత్తపేట, నీలోజపల్లి, మార్మడ, కుదురుపాట మరియు ఇది నర్సీపేటలో ఒక నర్మాల డిఫరెంట్ ప్లేసెస్లో 15 బ్లాక్లు అంటే 15 బ్లాక్స్లో మనము డిఫరెంట్ ప్లేసుల్లో ప్లాంటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈజీఎస్ హార్టికల్చర్ కమర్షియల్స్లో భాగంగా పళ్ళ తోట పెంపకంలో పండు ప్లాంటేషన్లు బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టడం జరిగింది. దానిలో బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ వచ్చేసి 84 acres టోటల్ acres వచ్చేసి టోటల్ 84 గాను ఎంఐపి కింద వచ్చేసి 239 acres రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జీపీ బిల్డింగ్స్ వచ్చేసి మొత్తం అంటే 81 గ్రామాల్లో జీపీ బిల్డింగ్స్ శాంక్షన్ కాదు 16 కోట్ల ఎక్స్పెండిచర్కు జీపీ బిల్డింగ్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిసి రోడ్స్ 82 సిసి రోడ్స్ 22-23కి 10 crores దాకా ఎక్స్పెండిచర్ ఇన్కమ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా డిఆర్డిఏ వింగ్. దీంట్లో ఇంకొక వింగ్ ఏంటంటే సెల్ఫ్ వింగ్లో వచ్చేసి మనకు అంటే ఎస్హెచ్జేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వచ్చేసి 1,00,000
నాకు 1,24,473 ఉన్నాయి అంటే మెంబర్స్ వచ్చేసి. సో దాంట్లో సంఘాలు వచ్చేసి 9,962 సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా వివోస్ వచ్చేసి అంటే గ్రామ సంఘాలు వచ్చేసి 411, మండల సమాఖ్యలు ప్రతి మండలానికి కూడా చొప్పున 12 ఉన్నాయి టోటల్గా. జిల్లా సమాఖ్య వచ్చేసి 1. బ్యాంక్ లింకేజ్ ద్వారా అంటే వీళ్ళకు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం అంటే 9,900 సంఘాలకి 7,630 సంఘాలకు కానీ మనకు టార్గెట్ వచ్చేసి 443.11 టార్గెట్ అయినప్పుడు మనం యాక్చువల్గా 359 lakhs మనము 359 crores 359 crores బ్యాంక్స్ ద్వారా లింకేజ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వడ్డీ లేని రుణాలు వచ్చేసి బ్యాంక్ లింకేజ్ ద్వారా అంటే 2020 మొన్న మార్చి వరకు పే చేయడం సుమారుగా 41,45,00,000 వాళ్ళకి 41,25,00,000 వాళ్ళకు సబ్సిడీ కింద వాళ్ళకు అకౌంట్లో కన్సల్ట్ ఎస్హెచ్లకు అకౌంట్లో క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 3Dలో వచ్చేసి 2023-24 టార్గెట్ వచ్చేసి మనకు అంటే 53 కోట్ల అయితే వరకు 21 కోట్లు మనము రుణాలు పేమెంట్ చేయడం జరిగింది. దీని కింద 3D రుణాల కింద యాక్చువల్గా మనకు 12 crores వాటికి కూడా సబ్సిడీ కింద వాటికి క్రెడిట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నాన్-ఫామ్ అంటే వ్యవసాయేతర ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయేతర లైవ్లీహుడ్ వచ్చేసి న్యూ ఎంటర్ప్రైజెస్ 2023-24 వచ్చేసి న్యూ ఎంటర్ప్రైజెస్లో భాగంగా 3,342 ఎంటర్ప్రైజెస్లో మనం గ్రౌండింగ్ చేయడం జరిగింది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో. అదేవిధంగా మనం 44 ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ద్వారా ప్యాడీని పర్చేజ్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 7,544 మంది నుండి 4,17,596 క్వింటాల ప్యాడీని పర్చేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫామ్లో వచ్చేసి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి జీవనోపాధుల్లో భాగంగా వచ్చేసి మన కస్టమైజింగ్ సెంటర్స్ ఒక 7 ఉన్నాయి. కస్టమైజింగ్ సెంటర్స్లో భాగంగా ఈ ఎల్లారెడ్డిపేటలో, ముస్తాబాద్, గంధరావుపేట, అదేవిధంగా గోమరావుపేట, బోయిపల్లిలో, ఇల్లెందకుంటలో ఆల్రెడీ ఈ డిఫరెంట్ మనం గతంలో ఏదైతే పర్చేజ్ చేసామో వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వ్యవసాయ సంబంధాలు బాగా వ్యవసాయ ఉత్పత్తుల కొరకు దాంట్లో బాగా ఇంకొకటి పిఎంఎఫ్ఎంఈలో ఏంటంటే సీడ్ ఫండ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ దాంట్లో ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 40,000 సబ్సిడీ కింద ఈ సంఘానికి 40,000 వచ్చేసి సుమారుగా వచ్చేసి 18 సభ్యులకు 6 lakhs వరకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా పిఎంఎఫ్ఎంఈలో న్యూ దాంట్లో భాగంగా హయ్యర్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా 132 బెనిఫిషరీస్కు 3,30 lakhs డిస్బర్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ పెన్షన్స్ అంటే రకరకాల పెన్షన్స్ వృద్ధులు కానీ, వితంతులు కానీ, వీవర్స్ కానీ, క్యాడీ టాపర్స్ డిఫరెంట్ అంటే వాళ్ళందరికీ వచ్చేసి ఎంటైర్ డిస్ట్రిక్ట్లో 1,20,940 పెన్షనర్స్. శాంక్షన్ పెండింగ్ లేదు సార్. శాంక్షన్ పెండింగ్ ఎందుకంటే మనకు కోడ్ వచ్చినప్పటి నుండి పెండింగ్ ఉంది. కొత్త వర్క్ శాంక్షన్ 4 months నుండి పెండింగ్ ఉంది. ఒకసారి వెరిఫై చేస్తాము. అదే వెరిఫై చేస్తాము. 340 వర్క్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. నర్సరీస్ ప్లస్ 147 వర్క్స్ ఇంకా సంబంధించిన వర్క్స్ అంటే అందరికీ కాదు సార్. ఇది 100 days కంప్లీట్ అయిన 100 days కంప్లీట్ అయినటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో అందులో 10th క్లాస్ చదివినటువంటి 40 years లోపల అంటే 18 to 40 years లోపల ఉన్నటువంటి ఆసక్తి గల వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి ఇక్కడే తీసుకొచ్చి ఇస్తాం. కేబీకే అనేది జమ్మికుంట ఇన్స్టిట్యూట్, అది జమ్మికుంటలో ఉంటుంది. వాళ్ళే వచ్చేసి ఇక్కడ లోకల్గానే ఇస్తారు ఇన్స్టిట్యూట్. వస్తాయి మేము పెట్టేస్తాం, శాంక్షన్ పెట్టేస్తాం, వెరిఫై చేస్తాం. ఒకసారి ఎంపీఓ గారితో మాట్లాడి మనం పెండింగ్ తెప్పించేస్తాం. దీనికి గాను 1000 కన్నా జనాభా తక్కువ ఉన్నాయి 100 గ్రామ పంచాయతీలు, 1000 నుంచి 5,000 లోపు ఉన్నాయి 148, 5,000 కంటే ఎక్కువ ఉన్న గ్రామ పంచాయతీలు 7 ఉండడం జరిగింది.
సిబ్బంది డిఎల్పిఓ పోస్ట్ 1 పనిచేస్తున్నవారు 1 ఉన్నారు. మండల పంచాయతీ అధికారులు 12 మంది, పనిచేస్తున్నవారు 12 మంది. మొత్తం 255 గ్రామ పంచాయతీలకు గాను మనము జేపీఎస్లను 3 దఫాలుగా ఇప్పటి వరకు రెగ్యులర్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం 195 మంది రెగ్యులర్ పనిచేస్తున్నారు. ఇంకా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 29 మంది, అవుట్ సోర్సింగ్ వాళ్ళు 29 మంది పనిచేస్తున్నారు. మన గ్రామ పంచాయతీ స్వంత ఆదాయమైనటువంటి పన్నుల ఇప్పటి వరకు 79% జిల్లాలో వసూలు చేయడం జరిగింది. మన గ్రామ పంచాయతీ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి నెల మొత్తం గ్రామ పంచాయతీలకు 4,12,00,000 ఫండ్స్ అనేది గ్రామ పంచాయతీలకు రావడం జరుగుతుంది. పల్లె కార్యక్రమంలో భాగంగా మనం ప్రతి గ్రామ పంచాయతీ ఒక నర్సరీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ ఒక నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ ప్లాన్ కూడా రూపొందించడం జరిగింది. మన జిల్లాలో 250 గ్రామ పంచాయతీలకు గాను మొత్తం ఇంకా ఆమ్లెట్స్తో కలుపుకొని 267 పీపీ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 255 గ్రామ పంచాయతీల్లో 255 వైకుంఠ ధామాలు మరియు 255 కంపోస్ట్ షెడ్లు నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ వైకుంఠ మొత్తం ఫైనల్ కాలే ఇంతకు క్లియర్గా వాళ్ళని అడుగుదామనుకున్నది. ఫైనల్ కాలే ఎందుకంటే క్యూసీ కాలే, క్యూసీ ఆఫీస్ కూడా 16 అవుతుందన్నారు. చాలా రోజులైంది అది ఆఫీస్లో ఉన్నాయి. ఫైనల్ సర్పంచ్ పీరియడ్ అయిపోతుంది. తెలిసిన గ్రామ పంచాయతీ మనం గతంలో అడిగాం. ఫైనల్ కాదు, సర్పంచ్ పీరియడ్ వచ్చేది ఫైనల్ తప్పకుండా కాదు. ఇప్పటికే కట్టేది బాగా లేదైతుంది. అందరూ ఇంకా ప్రతి దానికి 1,00,000 వచ్చేది. బయట ఇప్పుడు 3,000 విడుదల తీసుకున్నాము. విడుదల లోపల మనము ప్రోగ్రెస్ దృష్టిలో పెట్టుకుని పని కంప్లీట్ కాకుండా రికార్డ్ చేయకుండా పని ప్రోగ్రెస్ చూసి అక్కడ ఎక్కువ రిలీజ్ చేయడం జరిగింది. అయితే కొన్ని ఈ సందర్భంగా కొన్ని చోట్ల కూడా మనము అమౌంట్ అయిన వరకు కంటే కూడా కొన్ని చోట్ల కొద్దిగా ఎక్సెస్ రికార్డ్ చేయడం వల్ల వాటిని సెటిల్ చేయడం లోపల జాప్యం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ సభ్యులు అడిగినట్టుగా ఈ 1 month లోపల పెండింగ్ ఉన్న అన్ని క్రిమిటోరియల్ ఫైనల్ బిల్స్ కూడా క్యూసీ చేయించి నేను ఆల్రెడీ క్యూసీ ఈ గారితో కూడా మాట్లాడాను. స్పెషల్ డ్రైవ్ కింద పెట్టి ఇవ్వమని చెప్పి అడిగాము. స్పెషల్ డ్రైవ్ కింద వాళ్ళు రెగ్యులర్ కూడా వారంలో 3-4 రోజులు మనకే పంపిస్తున్నారు. ఈ 1 month లోపల అన్ని కంప్లీట్గా క్లోజ్ చేసే తప్పకుండా చేస్తాం. సిఆర్ఆర్ అంటే గ్రామీణ రహదారుల నిర్మాణం, కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ రోడ్స్. వీటి లోపల జియో 4 ద్వారా మనం 4 వర్కులు తీసుకున్నాము. వీటి లోపల 3 వర్కులు గ్రౌండ్ అయింది. 1 వర్క్ ఒకసారి టెండర్ అయింది, రెస్పాన్స్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు వాటికి టెండర్ పిలువబడుతుంది సార్. అట్లాగే జియో 405, జియో 409, జియో 367 ఈ 3 జియోలు కూడా కొత్త జియోలు. ఆగస్టులో మనకి శాంక్షన్ అయిన జియోలు. వీటికి ఒకసారి టెండర్లు పిలవడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని పక్కకు పెట్టారు. మరి వీటి మీద మళ్ళీ గవర్నమెంట్ నుంచి డెసిషన్ రాగానే టెండర్లు పిలవడానికి వీలవుతుంది. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో 8 పనులు ఉన్నాయి. వేములవాడ కాన్స్టిట్యున్సీలో 1 పని ఉంది. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో 1 పని ఉంది సార్. ఈ రకంగా ఈ 10 పనులకు టెండర్లు మనం ఇంకా పిలుచుకోవాల్సి ఉంది సార్. ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద 22-23-24 సంవత్సరాలకు సంబంధించి ఎంఆర్ఆర్ అంటే గ్రామీణ రహదారుల మరమ్మతులు సార్. వీటిలో మన 42 పనులు మనం తీసుకున్నాము. 39,75,00,000 అంచనాలతో మనం తీసుకున్నాము. వీటిలో 13 పనులు పూర్తి చేసుకున్నాము. 28 పనులు ప్రగతిలో ఉన్నాయి సార్. ఇంకొక పని ప్రారంభించాల్సి ఉంది సార్. ఎఫ్టీఆర్ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ గ్రాంట్ కింద మనం 61 పనులు తీసుకున్నాము. 20,18,00,000 అంచనాలతో మనం తీసుకున్నాము. వీటిలో 26 పనులు పూర్తి చేయబడింది సార్. 31 పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. 4 పనులు ఇంకా ప్రారంభించుకోవాల్సి ఉంది. డ్రైవర్ సప్లైర్ కింద అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్లో 8 పనులు మనము తీసుకున్నాము. 6,33,00,000 అంచనాలతో మనం తీసుకున్నాము. వీటిలో 8 పనులు కూడా పూర్తి చేయబడింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద
12 రోడ్లు 44,30,00,000 అంచనా విలువతో మనం తీసుకున్నాము. వీటిలో 10 పనులు ప్రగతిలో ఉన్నవి, ఒక పని పూర్తయింది, ఇంకొక పని కూడా ప్రారంభించుకోవాల్సి వచ్చింది. తర్వాత బ్రిడ్జెస్, ఇదే గ్రాంట్ కింద 3 బ్రిడ్జెస్ కూడా మనం తీసుకున్నాము. వీటిలో కూడా ఒక బ్రిడ్జ్ వరకు కంప్లీట్ అయింది, 2 బ్రిడ్జెస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. ఆర్జీఎస్ఏ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ సార్. దీని లోపల మన జిల్లా లోపల 34 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం మనం చేపట్టాము. వాటి లోపల 26 భవనాలు ఇప్పటికీ పూర్తయినాయి, 6 భవనాలు ప్రగతిలో ఉన్నవి, 2 భవనాలు ప్రారంభింపబడ్డాయి. నేషనల్ హెల్త్ మిషన్ కింద 35 సబ్సెంటర్ల నిర్మాణం మనం తీసుకున్నాము. వీటిలో కూడా 33 పూర్తి చేసుకున్నాము. 1 ప్రగతిలో ఉంది, 1 కోర్టు కేసు వల్ల ప్రారంభించుకోలేకపోయాం. ప్రత్యేక అభివృద్ధి పనుల కింద మనము 1299 వర్క్స్ ఇప్పటి వరకు మన జిల్లాలో కూడా తీసుకున్నాము. 57,51,00,000 అంచనాలతో వీటిని మనం తీసుకున్నాము. 924 పనులు కంప్లీట్ చేసుకున్నాము. 203 పనులు ప్రగతిలో ఉన్నవి, ఇంకా 172 పనులు ప్రారంభించాల్సి ఉంది. కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అన్ని నియోజకవర్గాలు కలిపి 889 పనులు మనము టేకప్ చేసినాము. 32,40,00,000 అంచనాలతో తీసుకున్నాము. వీటిలో 359 పనులు పూర్తి అయినాయి, 66 పనులు ప్రగతిలో ఉన్నాయి, ఇంకా 424 పనులు ప్రారంభించుకోవాల్సి వస్తుంది. డిఎంఎఫ్ కింద 668 పనులు 71,80,00,000 అంచనాలతో మనం తీసుకున్నాం సార్. వీటిలో 397 పనులు ఇప్పటికే పూర్తి చేసుకున్నాము, 165 పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఇంకొక 105 పనులు ప్రారంభింపబడ్డాయి. శాండ్ ఫండ్ కింద మనం 13 పనులు 39,00,000 అంచనాలతో తీసుకున్నాము. వీటిలో 12 పనులు పూర్తి చేసుకున్నాము, ఒక పని ప్రోగ్రెస్లో వస్తుంది. 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కింద 7 పిఎస్సీల రిపేర్ వర్క్ మనం టేకప్ చేసినాము. 3.82 క్రోర్స్తో ఇది టేకప్ చేసినాము. వీటిలో 5 పనులు పూర్తయినాయి, 2 ప్రోగ్రెస్లో వస్తుంది. అట్లాగే అదే పథకం కింద మనకి 16 సబ్ సెంటర్ల నిర్మాణం కొరకు 3,20,00,000 శాంక్షన్ అయింది సార్. ఇది వరకు టెండర్ ఒకసారి పిలిచాము, ఎన్నికలు కూడా అమల్లో ఉన్న టెండర్ పిలవలేదు, మళ్ళీ టెండర్ నోటీసు రిలీజ్ చేస్తున్నారు సార్. మనము ఎన్హెచ్ఎంలో చేపట్టిన 35 సబ్ సెంటర్ల మిగులు పని 33 పనులు మనం 132 లక్షలతో తీసుకున్నాము. ఈ లోపల 31 పనులు పూర్తి అయ్యాయి సార్, 2 పనులు ప్రోగ్రెస్లో. ఎంజీఎన్ఆర్ఈఎస్ కింద ఇప్పటివరకు 153 గ్రామ పంచాయతీ భవనాలు తీసుకున్నాము. వాటి లోపల 44 పూర్తి అయ్యాయి సార్, 79 ప్రోగ్రెస్లో ఉన్నాయి. వివిధ కారణాల వల్ల ఇంకొక 30 మనం ఇంకా ప్రారంభించలేదు సార్, అవి ప్రారంభించుకోవాల్సి ఉంది. మన ఊరు మనబడి కిచెన్ షెడ్స్ 69 కిచెన్ షెడ్స్ ఫేజ్ 1 లోపల మనం తీసుకున్నాం సార్. 2,34,00,000 అంచనాలతో మేము తీసుకున్నాము. వీటిలో 50 పనులు పూర్తి చేసుకున్నాము, 16 పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్, ఇంకొక 3 ప్రారంభించబడ్డాయి. కిచెన్ షెడ్స్ అదే ఫేజ్ 2 కింద ఇంకొక 9 తీసుకున్నాము. వాటి వల్ల 2 పూర్తి అయినాయి, 5 ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఇంకొక 2 ప్రారంభించుకోవాల్సి ఉంది సార్. స్కూల్లో టాయిలెట్స్ నిర్మాణం కోసం మనబడి కింద ఫేజ్ 1 83 తీసుకున్నాం మనము. ఆ 83లో 69 మనం టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేసుకున్నాము, ఇంకొక 14 ప్రగతిలో ఉన్నాయి సార్. అదే ఫేజ్ 1 కింద మళ్ళీ సెకండ్ ఫేజ్లో 45 టాయిలెట్స్ మనం తీసుకున్నాము. వీటిలో 19 టాయిలెట్ నిర్మాణం పూర్తి అయింది, 26 ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్. ఇంకొక 7 టాయిలెట్ లోపల చివరిలో తీసుకున్న వాటి లోపల 6 ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఇంకొకటి స్టార్ట్ చేసుకోవాలి. కాంపౌండ్ వాల్స్ కూడా 68 కాంపౌండ్ వాల్స్ మనం టేకప్ చేసినాం సార్. వీటిలో 48 పూర్తి చేసుకున్నాము, 11 ప్రోగ్రెస్లో ఉన్నాయి.
స్కూళ్ళకి కాంపౌండ్ వాల్ శాంక్షన్ ఇచ్చారు 27,90,000. ఇది ప్రగతిలో ఉంది. ఒకటేమో పూర్తి చేయబడింది. సీసీ రోడ్స్ కూడా మనకి ఇప్పటివరకు 2,240 సీసీ రోడ్లు మన జిల్లాలో తీసుకున్నాము. 124,27,00,000 అంచనా విలువతో తీసుకున్నాము. 1,852 సీసీ రోడ్లు వీటిలో కంప్లీట్ చేసుకున్నాము. ఇంకో 364 మనము ప్రోగ్రెస్లో ఉన్నవి. 44 సీసీ రోడ్లు ఇంకా ప్రారంభించుకోలేదు. వీటి మీద 21-22 సంవత్సరం మనకి శాంక్షన్ సీసీ రోడ్స్ అన్ని క్లోజ్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒక 23-24 సంవత్సరం మొత్తం మనకు ఇప్పుడు ఈ సంవత్సరం లోపల గ్రౌండ్ చేసుకునే అవకాశం ఉంది. పంచాయతీరాజ్ సంబంధించి గౌరవ సభ్యులు ఏమన్నా ప్రదర్శించే చాలా గ్రామాల్లో ఆల్మోస్ట్ ఫైనల్ పొజిషన్లో ఉంది. వీటి ఒక చాలా సందర్భాల్లో 10 నిమిషాలు మాట్లాడినారు. రికార్డ్ అయినాయా కాలేదా, అప్పుడు డబ్బులు శాంక్షన్ అయినారు, మనం అందరికి వస్తున్నాయని చెప్పి ఒక్కొక్కరు స్లాబ్ వేసుకుని గృహప్రవేశాలకు వచ్చినాయి. మనం పేమెంట్ చేయలేకపోతున్నాం. ప్రస్తుతం రికార్డ్ అవుతా ఉన్నాం. అయిపోతుంది పంపించిన అని చెప్పి మధ్యలో డిపార్ట్మెంట్ ప్రాబ్లం అని చెప్పింది, ఏ అని చెప్పింది. ప్రజెంట్ పరిస్థితి వచ్చా చెప్పారు. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఆన్లైన్ చేయడము మనకి ఎలక్షన్స్ కంటే ముందు ఆగిపోయింది సార్. ఆ బిల్స్ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ మొదలవగానే మిగిలిన వాటిని కూడా అవి బిల్స్ అన్ని చేసి క్లోజ్ చేసేస్తాము. ఈ ప్రోగ్రాము కంప్లీట్ అయ్యే వరకు దీన్ని మానిటర్ చేస్తున్నాం. వాళ్ళందరూ లేట్ చేసినాము, మీకు తెలుసు విషయం. ఇప్పటికే తొందర చేస్తే మనం సహాయపడగలం కాబట్టి పాస్బుక్ కొంచెం ఫాస్ట్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి. చేస్తాం సార్. మీరు కూడా విజిట్ చేయండి. మండలంలో అన్ని గ్రామాలు ఏ పొజిషన్ ఉన్నాయో ఒకసారి ఇండియన్ చూసుకోవడం దాదాపు ఆల్మోస్ట్ ఫైనల్ పొజిషన్లో ఉన్నాయి. ఈ ఎలక్షన్ ఒకటి మండలంలో కొంచెం బాధ్యత అయిపోయింది. తప్పకుండా సార్, నేను రివ్యూ చేసి ఈ 10-15 డేస్లో అన్ని స్వాగతం సుప్రభాతం. ఈయన ఎన్నికల ముందు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎస్డిఎం కింద పశువులు ఇచ్చిన కులాలు అవి కుల సంఘాలు ఎస్డిఎం కింద మేము అగ్రిమెంట్ ఎక్కడ చేయలేదు. మరి అవి చరిత్ర యాక్చువల్గా ఇప్పుడు అవి సర్పంచులు కూడా ప్రతి గ్రామంలో అన్ని రికార్డు చేసి పనులు చేస్తున్నారు. అవి రికార్డు చేయలే ఏ కానీ ఎవరు కానీ మొత్తం సర్పంచ్ కాలం కాకపోతే అందరి రికార్డు చేసినట్లయితే వాటి బిల్డింగ్ ఇస్తారు. శాసనసభ్యులు ఉన్నారు వాటి ఇస్తారు. నాకు రికార్డు అయితే ఉండాలి సర్పంచ్ లేక. దయచేసి అందరు ఏఈలకు మీరు చెప్పాలి. ఏఈలందరికీ మీరు సర్పంచ్ పని కాకపోతే అందరికి రికార్డ్ అయితే చూడాలని కోరుతా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మళ్ళీ రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు స్పీడ్ బ్రేకర్లు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు మెయిన్ రోడ్లో ఒకటి. దానివల్ల యాక్సిడెంట్ విపరీతంగా పెరిగిపోయింది. ఆర్ఎంపీ రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ ఆ స్పీడ్ బ్రేకర్లు అలా ఒకసారి మీరు రోడ్లు చూడాలి. అప్పుడప్పుడు చిన్న కదా చూడాలి. రోడ్లు పడి ఇంటికి మనం ఆఫీస్లో ముందు ప్రజలలో పోవాలి. ఇది మీ చివరి దశలో కోరి ఆడిలో పోతున్నాం. చివరిలో ఉన్నాం కానీ ఇంతవరకు కూడా స్పీడ్ బ్రేకర్ కానీ రోడ్లు పడి ఎక్కడ అధికారులు చూడలేదు. కానీ దయచేసి ఎస్డిఎం మీద ఒక వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ ఎంపీ గారు అడిగిన జిల్లాలో సార్ 252 వర్క్స్ కొత్తగా శాంక్షన్ అయినాయి సార్. ఈ ప్రొసీడింగ్ రాగానే ఇమీడియట్గా ఎంపీ గారు అన్నట్టు ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. అక్టోబర్ నెలలోనే ప్రొసీడింగ్ వచ్చింది. అక్టోబర్ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఏఈలందరూ చెక్ పోస్ట్ డ్యూటీలో ఉండి ఏ కూడా ఎస్టిమేట్లు చేసే పరిస్థితుల్లో లేకుండే సార్. ఆ రకంగా ఎస్డిఎఫ్ వర్క్స్ గ్రౌండింగ్ లోపల మనకి ఎన్నికల నియమం రిటర్న్ రావడం వల్ల పెండింగ్ అయిపోయింది సార్. ప్రభుత్వం నుంచి ఈ మధ్యనే అడిగారు ఎస్డిఎఫ్లో ఎన్ని వర్క్స్ 23-24 సంవత్సరాలకి ఎన్ని వర్క్స్ శాంక్షన్ అయినాయి, వాటి లోపల ఎన్ని వర్క్స్ గ్రౌండ్ అయినాయి, ఎన్ని వర్క్స్ కంప్లీట్ అయినాయని గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ అడిగారు సార్. మేము సిపిఓ గారితో కోఆర్డినేట్ చేసుకుని మేము రిపోర్ట్ పంపించాము సార్. ఈ 233 వర్క్స్ పిఆర్కి ఉన్నాయి. ఇంకొక 19 వర్క్స్ ఏమో మున్సిపల్ మరియు ఆర్ఎంపీ వాళ్ళకి ఉన్నాయి సార్. మొత్తం 252 వర్క్స్. ఈ 252 సంబంధించి రిపోర్టు పంపించాము. తర్వాత రిపోర్ట్ పంపించిన తర్వాత కూడా ఎంపీ గారు మళ్ళీ ఇంకొంతమంది గౌరవ ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ చేసిండ్రు. ఈ వర్క్స్ ఇవి కూడా స్టార్ట్ అయినాయి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేసిండ్రు.
మరి వాటిని కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సార్. దీని మీద కంప్లీట్గా మళ్ళీ ఒకసారి కూడా రివ్యూ చేసుకుని రిపోర్ట్ పంపిస్తాం. కోసం వెయిట్ చేస్తున్నాము. ఏవైతే మనం గ్రౌండెడ్ అనుకున్నామో వాటన్నిటికీ అగ్రిమెంట్స్ చేసి యథావిధిగా వర్క్ చేస్తున్నాము. చేస్తాము. సిడిపిలో శాంక్షన్ అయిన అన్ని వర్క్స్ కంప్లీట్ చేస్తాం సార్. వాటికి ఇబ్బంది లేదు. అగ్రిమెంట్ చేయమని చేసుకోమని సిడిపి అన్ని అగ్రిమెంట్స్ చేస్తాం సార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 510 పాఠశాలలు ఉన్నాయి సార్. అందులో 48,028 స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇందులో 7 మోడల్ స్కూల్స్, 13 కస్తూర్బా విద్యాలయాలు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, ఒక తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి సార్. మొత్తం మన జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో శాంక్షన్ టీచర్ పోస్టు 2,352 సార్. ఇందులో 1987 టీచర్స్ వర్క్ చేస్తున్నారు సార్. రీసెంట్గా కొన్ని స్కూల్స్లలో టీచర్లు లేరు అని చెప్పి మా రిక్వెస్ట్ చేయడంతో ఒక 103 టీచర్లను అడ్జస్ట్ చేయడం జరిగింది సార్. ఎక్కడైతే ఖాళీ ఎక్కువ ఉన్నారో ఆ టీచర్లను మళ్ళీ లేని స్కూళ్ళలో అడ్జస్ట్ చేయడం జరిగింది సార్. యూనిఫామ్స్ 2 pairs ఆఫ్ యూనిఫామ్స్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఒక 45,097 మంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది సార్. బడిబాట ప్రోగ్రాంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రోగ్రాంలో నూతనంగా 2,964 స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి స్కూళ్ళలో జాయిన్ చేయడం జరిగింది సార్. మన ఊరు మనబడి ప్రోగ్రాంలో ఫస్ట్ ఫేజ్లో 172 స్కూల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఈ వర్క్స్లలో మొత్తం మ్యాక్సిమం వర్క్స్ 90% వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి సార్. మన జిల్లాలో మొత్తం 13 కేజీబీ పాఠశాలలు ఉంది సార్. దీంట్లో 3,194 మంది అమ్మాయిలు చదువుతున్నారు సార్. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఎంసెట్ ప్రిపరేషన్కి కూడా ప్రాక్టీస్ చేసి కూడా చేయడం జరుగుతుంది సార్. జనరల్ ఎగ్జామ్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్కి, ఎంసెట్ ఎగ్జామ్స్కి. అదేవిధంగా ఈ సంవత్సరం మనం 23-24కి గవర్నమెంట్ 533 స్కూల్స్లో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మరియు ఇతర బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. MDM మిడ్ డే మీల్స్లో భాగంగా 493 స్కూల్స్లలో 45,913 పిల్లలకు డైలీ మిడ్ డే మీల్స్ అందజేయడం జరుగుతుంది సార్. 10th క్లాస్ SSC రిజల్ట్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మన జిల్లా 7th పొజిషన్లో ఉంది. లాస్ట్ ఇయర్ 7th పొజిషన్ అంటే మొన్న 6th పొజిషన్లో వచ్చింది సార్. ఈసారి ఇంకా మంచి రిజల్ట్ రావాలని చెప్పేసి అందరికీ ప్రయత్నం చేస్తున్నాం సార్. అదేవిధంగా CWSN పిల్లలందరికీ కూడా ఒక 141 చిల్డ్రన్కి 210 సహాయ ఉపకరణాలు, వీల్ చైర్స్, CP చైర్స్, ట్రైసైకిల్స్, హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరిగింది సార్. ఎవ్రీ మంత్ 3వ శనివారం పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది సార్. ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, అక్కడ టీచర్స్ అందరూ కూడా సమావేశమై ఇంకా పిల్లలకు ఎట్లాంటి మంచి విద్య నేర్పించాలో, ఇంకా ఎట్లాంటి ముందు జాగ్రత్త తీసుకోవాలని దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నాం సార్. అదేవిధంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రాంలో మన జిల్లాలో హర్యానా లాంగ్వేజ్ని నేర్పించడం జరుగుతుంది సార్. అదేవిధంగా చాలా స్కూళ్ళలో చదువుతున్నటువంటి అమ్మాయిలందరికీ కూడా కరాటే ప్రోగ్రాం కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనం FLN అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. FLN ట్రైనింగ్ 1st to 5th క్లాస్ పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఆ లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ట్రైనింగ్ వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పేసి ఈసారి ఉన్నతి ట్రైనింగ్ సార్, ఉన్నతి ట్రైనింగ్ 6th to 9th క్లాస్ పిల్లలకు, లక్ష ట్రైనింగ్ 10th క్లాస్ పిల్లలకు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ఇప్పుడు CWSN సర్వే ఒకటి మరి OSC సర్వే కూడా 2 టేకప్ చేయడం జరిగింది సార్. దీనిలో స్కూల్లో చదవని పిల్లలందరినీ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళీ మన స్కూళ్ళలో చేర్పడానికి ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది సార్. దీంట్లో CRPలు మరియు ERPలు అన్నీ కూడా సర్వే చేయడం జరుగుతుంది సార్. ఈసారి చాలా స్కూళ్ళలో లైబ్రరీ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. ప్రతి స్కూల్ కూడా కంపల్సరీ లైబ్రరీ పీరియడ్ పెట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఈ లైబ్రరీ బుక్స్ చదివే విధంగా చర్యలు తీసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. మన మరపల్లి కస్తూర్బా స్కూల్లో 485 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఇప్పటికీ బాత్రూమ్స్ రిపేర్ ఆపరేషన్ చెప్తారు. ఇప్పటికీ రిపేర్ లేదు ఆడపిల్లలు. ఇప్పటికీ కొంత పేరెంట్స్ డొనేట్ చేసి ఒక 4-5 బాత్రూమ్స్ కడతారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, అధికారులు చేస్తున్నారు. ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఆ వరకు మరిపల్లి WIDC డిపార్ట్మెంట్ వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. ఆ వరకు చేయడానికి
వాళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. స్టూడెంట్స్ అంతా అదే సార్, కొత్త బిల్డింగ్ ముందు ఉంది, బ్యాక్ సైడ్ ఓల్డ్ బిల్డింగ్ ఉంది. ఆ వర్క్ టేకప్ చేయడానికి ఏమైతుందంటే ఆ పిల్లల్ని వేరే స్కూల్లో షిఫ్ట్ చేయాలి సార్. సో మనం ఆ పిల్లల్ని వేరే స్కూల్లో షిఫ్ట్ చేయడానికి నిన్న టేకప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ వచ్చేసి ఎగ్జామ్స్కి దగ్గర ఉన్నది, ఈ టైంలో మనం షిఫ్ట్ చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వాళ్ళకి ఒక టైం లీవ్ వరకు మేము వేరే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తాం. స్కూల్స్ సెలవులు వచ్చినాం టేకప్ చేయమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం తోటి పిల్లల డొనేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది సార్. ఎంపీపీ గారు స్కూళ్ళకు సంబంధించి ఎంపీపీ గారు సంబంధించి డిఎం నేను అనేది సర్పంచ్ అనలేదు. ఆ స్కూళ్ళకు సంబంధించి డిఎంఎఫ్టీ నుంచి మంజూరైంది. తర్వాత టీడబ్ల్యూఎస్సీ వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. కొంచెం తొందరగా అయ్యేటట్టు వాళ్ళు సెక్టర్ ఆఫీసర్ పంపించి ఆ రిపోర్ట్ తెప్పించారు. ఇప్పుడు డిఓ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడు సిఇఓ గారు డిఓ గారు చెప్పేది ఏంటంటే అక్కడ మనకు డబ్బు శాంక్షన్ ఉంది, ఇబ్బంది లేదు, డబ్బు శాంక్షన్ ఉంది, ఇబ్బంది లేదు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ మన పిల్లల్ని వేరే స్కూల్లో పంపించారంటే మేనేజ్మెంట్ పిల్లలు తల్లిదండ్రులు ఒప్పుకుంటారు కాబట్టి స్కూల్ సెలవులు స్టార్ట్ చేయమని మీరు అంటున్నారు. ఇదొక పాయింట్. ఆయన పాయింట్ ఒకటి ఏంటంటే డబ్బు ప్రభుత్వం ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గర అమౌంట్ కలెక్ట్ ఎందుకు చేసిండ్రు అనే ప్రశ్న, దానికి జవాబు రావాలి, లేదంటే మీరు వెళ్ళాలి ఎంక్వైరీ. మీరు చెప్పిన పాయింట్ నోట్ చేసుకున్నాము. గౌరవ విప్ గారు చెప్పినవి కూడా నోట్ చేసుకున్నాను. నేను నెక్స్ట్ వీక్లో విజిట్ చేస్తాను ఈ స్కూల్. సిఇఓ గారు చెప్పినట్టు ఆ ప్రాబ్లం ఉంది, దట్ పిల్లల్ని షిఫ్ట్ చేయడం ప్రాబ్లం ఉంది. బట్ నెక్స్ట్ వీక్లో విజిట్ చేసి ప్రాబ్లం ఏంటని చూసి ఇమీడియట్గా టేకప్ చేస్తాం వర్క్ని. మన ఇంట్లో బాత్రూమ్ లేకపోతే మనకు బాగా మీ ఇంట్లో బాత్రూమ్ ఇప్పటికే తెలుస్తుంది మాకు. పిల్లలకి ఎట్లా తెలుస్తుంది, పిల్లల గురించి మీకు ఏం తెలుస్తుంది? మరి స్థానిక ఎంపీడీసీ అక్కడ మేము 10 సంవత్సరాల నుంచి మాకు తెలుసు బాధ, అక్కడ జరిగే బాధ ఏంటనేది. 42 మంది గర్ల్స్ పిల్లలు వాళ్ళు స్టూడెంట్స్ వరకు బాత్రూమ్ లేకపోతే వెళ్ళిపోతారు. చెప్పి ఒకసారి బాత్రూమ్ లాంటి బయట పోమంటారు వాళ్ళని. తక్షణమే తెలియజేసుకోవాలి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సిఇఓ గారు తీసుకోవాలి బాధ్యత మీద డిఓ గారు. మరి ఏం పని చేస్తున్నారు చెప్తున్నారు మరి మీరు తొందరగా చూడండి ఎట్లా పరిష్కారం అయితే అండ్ నెక్స్ట్ వీక్లో థింగ్ విజిట్ చేద్దాం. ఇది మీరు తొందరగా తీసుకోర్రు. అది ఎట్లయితే పరిష్కారం అయితే తొందరగా చేయించి అది నిన్నే జరిగిందండి సార్. మాకు కూడా లేదు, అది పేరెంట్స్ వాళ్ళు వచ్చి డిస్కషన్ చేసిందని తెలిసింది సార్. నేను కూడా సంబంధం లేదు డీటెయిల్. మేడము ఈచ్ 2000 ఏదో కలెక్ట్ చేస్తున్నారట, అదొకసారి విచార మన మనకు కన్స్ట్రక్షన్ ఎప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతుంది పార్ట్ వైజ్ అని ఇవ్వాలి కదా. పార్ట్ వైజ్ చేయండి, పార్ట్ వైజ్ చేయండి. ఒకసారి ఎవరు డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఎవరు పిఆర్ 8 బ్లాక్స్ వచ్చినాయి మేడం. ఇప్పుడు మన స్కూళ్ళు 3 రోజులే హాలిడేస్ ఉన్నాయి, దాన్ని 10 రోజులకి యూజ్ చేయొద్దంటే నా సూచన 2 బ్లాక్స్ను మీరు ఇమీడియట్ స్టార్ట్ అయిపోయారు. ఫస్ట్ ఒక 2 బ్లాక్స్ చేయించేసి 10 డేస్ తర్వాత అది యూజ్ కలిసినట్టు మళ్ళీ 2 బ్లాక్స్ ఇట్లా చేసినట్టయితే మన కనీసం 1 మంత్ లోపల కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఒకేసారి 8 బ్లాక్స్ కాకుండా మొత్తం 8 వచ్చినాయి. 8 బ్లాక్స్ ఉంటే మీరు 2 బ్లాక్స్ లేదంటే 4 బ్లాక్
రెండు ఎపిసోడ్లలో అంటే 4 చేస్తే నడుస్తుంది ఒకసారి ఎంక్వైరీ చేస్తే, లేదంటే 2-3 డేస్లో నేను కూడా పోయిస్తాను. మనం 2 బ్లాక్స్ ఒకసారి వేసినట్టయితే అంటే అటు పిల్లలకి ఇబ్బంది కాకుండా ఉంటుంది, మనకు పని తొందరగా వేసినట్టయితే దఫల వారికి వేసి నా పైన అర్థం లేదు. నోట్ చేసుకున్నాం వెబ్ గారు. నెక్స్ట్ వీక్లో నాకు ఫర్నిష్ చేయండి రిపోర్ట్ అండ్ దెన్ విల్ విజిట్ ఇట్ అండ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయండి. 2 పెట్టేసి 3 డేస్లో 2 చేయము. ఈ 3 డేస్లో 2 చేయొచ్చు కదా మేడం. ఈ 3 డేస్ సెలవు ఉంది కదా, ఇప్పుడు ఆర్టీసీ ఇప్పుడు ఈవినింగ్ రమ్మనండి మీ దగ్గర. నేను మాట్లాడతాను. ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడు తెప్పించేసి రేపు స్టార్ట్ అయిపోయింది. పోదాం బాగుంటుంది. ఆ అమౌంట్ కూడా తిరిగి ఇప్పించాను. నిన్న నాకు మాట్లాడేదా మా సంబంధించిన నేషనల్ ప్రోగ్రామ్స్ చైల్డ్ హెల్త్ దాదాపు గత 3 నెలలుగా అంతర్గతంలో 100% కూడా మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు 982 మందికి కేసీఆర్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 1450 మందికి మనం గవర్నమెంట్ హాస్పిటల్స్ గత 3 నెలలుగా డెలివరీస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పిల్లల టీకాలు కూడా 100% అంటే 99% దాదాపు టీకాలు కూడా 1825 మందికి కూడా 5 సంవత్సరాల పిల్లలకి అందరికీ కూడా టీకాలు ఇవ్వడం జరిగింది. ప్లస్ మనకు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో భాగంగా మా టార్గెట్ 50% మందికి మనం స్త్రీ పురుషులకు కూడా దాదాపు 379 మంది కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మనం టీవీ ప్రోగ్రామ్కు సంబంధించి దాదాపు గత 3 నెలల్లో 284 మందికి కూడా టీవీ మందులు ఇవ్వడం మనకు గత 6 నెలలుగా ఏదైతే మనకు డెంగ్యూ మలేరియాకి సంబంధించి మనకు వెక్టర్ బార్న్ డిసీజ్ సంబంధించి దాదాపు మలేరియా కేసులు ఎటువంటి కూడా మనకు నమోదు కాలేదు. కానీ ఒక 12 కేసులు ఈ సంవత్సరం నమోదు అవ్వడం జరిగింది. అత్యల్పం స్టేట్లోనే మనం 32వ స్థానంలో ఉన్నాము. అత్యల్పంగా నమోదు అవ్వడం జరిగింది. దాదాపు కుష్టుకు సంబంధించి 34 కేసులు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దాదాపు 14 మంది కూడా మనం హెచ్ఐవి నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ఎన్సిడి కింద వచ్చి దాదాపు 29,086 మందికి బీపీ షుగర్ మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 13,523 మందికి మన షుగర్ పేషెంట్ కూడా డయాగ్నోస్ చేసి మనం ఎన్సిడి ప్రోగ్రామ్ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఆరోగ్య మహిళ అనే ప్రోగ్రామ్ను మనం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం 8 క్యాన్సర్ పేషెంట్లను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫాలో చేయడం జరుగుతుంది. మనకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సంబంధించి ఢిల్లీ కూడా దాదాపు 200 నుంచి 260 శాంపుల్ పంపించి ఈ 3 నెలల్లో 81,000 మందికి మనం కూడా టెస్ట్ చేయడం జరిగింది. మనకు నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ కూడా దాదాపు 10 PSC 7 PSC కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మంత్ ఎండింగ్ లీగనపేట PSC వచ్చే నెలలో హనుమాన్పేట అండ్ ఏబీ నగర్ కూడా డేట్స్ రావడం జరిగింది. కాబట్టి ఈ 1 మంత్లో మొత్తం 10 PSCలో కూడా ఇంకా సర్టిఫికేట్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే కోవిడ్ మళ్ళీ అలర్ట్ రావడం జరిగింది కాబట్టి మాకు ఆల్ ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. సో మన జిల్లాకు సంబంధించి దాదాపు 302 ఆక్సిజన్ బెడ్స్ మనకు రెడీ ఉన్నాయి. గవర్నమెంట్లో ప్రైవేట్ 70 బెడ్స్ రెడీ ఉన్నాయి. మనకు దాదాపు 15 PSC UPSCలు 2 ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్, ఒక ఏరియా హాస్పిటల్, 8 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకు కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. మనకు దాదాపు సఫిషియెంట్గా టెస్టింగ్ కిట్స్ రెడీ ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ జిల్లా రాజన్న సిరిసిల్ల నివేదిక జనరల్ ఆసుపత్రిలో నెలకు సుమారు అవుట్పేట్ మిషన్ విగంలో 15,000 మంది సేవలు తీసుకున్నారు. ఇన్పేషెంట్లో 11,000 మంది సేవలు తీసుకున్నారు. గత 3 నెలల్లో 45,000 మంది అవుట్ పేషెంట్, 3,360 మంది ఇన్పేషెంట్ మందికి వైద్య సేవలు అందించినాము. మాతా శిశు విభాగంలో కేసీఆర్ కిట్ పథకం కింద మరియు గర్భిణీలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రతి నెల అవుట్ పేషెంట్ ప్రసవాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మొత్తం 679 మంది గర్భిణీలకు సేవలు అందించినాము. ఇందులో 478 సిజేరియన్ సెక్షన్ ద్వారా 201 మంది సాధారణ కార్డు ద్వారా సేవలు అందించాము. సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు 580 కిట్లు అందించడం జరిగింది. న్యూట్రిషన్ కిట్ 16 జూన్ 2023 నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ న్యూట్రిషన్ కిట్స్ సెకండ్ అండ్ థర్డ్ ANC చెకప్ వాళ్ళకి ఇస్తామని సుమారుగా నవంబర్ వరకు 2,572 మందికి న్యూట్రిషన్ కిట్స్ అందించాము. గర్భిణులకు అత్యవసర సమయంలో పురిటి నొప్పులు మరియు ప్రసవ అనంతరం తల్లి బిడ్డని
102, 104 వాహనాల ద్వారా సురక్షితంగా వారి సొంత గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతుంది. ఆసుపత్రిలో 5 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. అందులో సిఆర్ మిషన్, ల్యాప్రోస్కోపీ, ఆప్థాల్మిక్ ఎక్విప్మెంట్, ఈఎన్టీ ఎక్విప్మెంట్, మోటరైజ్ ఓపీ టేబుల్, అనస్థీషియా మిషన్, అత్యాధునిక పరికరాలతో కింది విభాగంలో శస్త్రచికిత్సలు అందించడం జరిగింది. గత 3 నెలల్లో జనరల్ సర్జరీ నందు 88 మేజర్ సర్జరీలు, 284 మైనర్ సర్జరీలు, చెవి ముక్కు గొంతు ద్వారా మేజర్ సర్జరీ 24, మైనర్ సర్జరీ 53, కంటి అందు మేజర్ సర్జరీ 16, మైనర్ సర్జరీ 27, ఆర్థో విభాగం అందు 50 మేజర్ సర్జరీలు, మైనర్ సర్జరీ 101 జరిగినాయి. డెంటల్ విభాగంలో మైనర్ సర్జరీ 549 కాగా కొత్తగా డెంటల్ ఓపీజీ ఎక్స్రేతో రూట్ కెనాల్ ద్వారా దంత చికిత్స చేయడం జరుగుతుంది. ఈఐసియు అంటే మన ఐసీయూకి నిమ్స్ తోటి అనుబంధం ఉండడం. దాన్ని సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 240 మంది పేషెంట్లకు ఎమర్జెన్సీ చికిత్స అందించడం జరుగుతుంది. డయాలసిస్ విభాగంలో 84 మంది పేషెంట్లకు 2638 సైకిల్స్ క్రమపద్ధతిలో కిడ్నీ పేషెంట్లకు చికిత్స పొందుతున్నారు. బ్లడ్ బ్యాంక్ నందు విభాగం నందు ఓపెనింగ్ బ్యాలెన్స్ 65, బ్యాంక్స్ కలెక్షన్ 328, బ్యాంక్స్ ఇష్యూ 325, డిస్కార్డెడ్ 11, బ్యాలెన్స్ 217 బ్యాంక్ కలవు. ప్రస్తుతం సీజన్ వ్యాధులకు సంబంధించిన దృష్ట్యా మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ కిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ వస్తున్నందుకు కోవిడ్ కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మలేరియా టెస్టులు 1160 మంది టెస్ట్ చేశాము. టైఫాయిడ్ 1428 మంది, డెంగ్యూ 699 మంది. ఎవరికి ఎలాంటి నిర్ధారణ కాలేదు. గవర్నమెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ చౌత హాస్పిటల్ నందు ఎస్ఎల్సీయు, డిపిసియు విభాగాన్ని ఏర్పరిచి సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఎస్ఎల్సీయు, డిపిసియులు కలిపి మొత్తం 7250 మందికి ఓపీ ద్వారా 888 మంది ఐపీ ద్వారా సేవలు అందించినాము. మొత్తం కలిపి 8138 మంది పిల్లలకు అధునాతన వైద్య సేవలు అందించాము. ఆరోగ్య మహిళా పథకం 8 మార్చి నుంచి ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు నవంబర్ వరకు 882 మందికి మహిళలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాము. గవర్నమెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారి చొరవతో జిల్లా ఆసుపత్రి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిగా మెడికల్ కాలేజ్ అనుబంధంగా మార్చగలిగారు. గవర్నమెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారి చొరవతో ఆసుపత్రి నందు రేడియాలజీ మరియు టిఫా స్కాన్ విభాగం ఏర్పరిచి గడిచిన 3 నెలల్లో సెప్టెంబర్ నుంచి 24 నవంబర్ వరకు అల్ట్రాసౌండ్ సేవలు 4185, టిఫా స్కాన్ 373, ఎక్స్రే 4597, ఈసీజీ 3300, సిటీ స్కాన్ 452. గర్భిణీ స్త్రీలు ఒక యాక్సిడెంట్ కేసు మీ డాక్టర్ మాట్లాడాలంటే ఒక ఎంపీ గురించి మీరు మాట్లాడవలసిన సంబంధం. ఒక పేషెంట్ గురించి మీరు అక్కడ స్పాట్లో ఉన్నా మీ హాస్పిటల్ పంపితే ఆ పేషెంట్ సంగతి మాట్లాడాలంటే నేను ఎంపీతో మాట్లాడాలని సమాధానం. కనీసం మాట్లాడకపోతే ఎట్లా? స్కానింగ్ సెంటర్ సమాధానం, స్కానింగ్ ఉందా? అది ఎందుకు చేస్తున్నారు? ఎవరు చెప్తారు? చేయకపోతే ఒక సిద్ధంరావు చెప్తే చేయవా? నేను చెప్తే చేయవా? చేయాలి సార్. నువ్వు చెప్తలేదు నాకు తెలుసు కదా. అంటే ఆరోగ్య అర్థం చెప్తావు లేకపోతే చేయవా? యాక్సిడెంట్ కేసు మీ డాక్టర్ మాట్లాడు అంటే మరి నేను ఒక హాస్పిటల్ చైర్మన్ కోటపేట మండలం తెలుసా? మీరు మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడతారు? ప్రతి ఒక్కరికి మా చైర్మన్ చెప్పాలి. మరి ఆయన కూడా మాట్లాడాలండి. మీ డాక్టర్ పెట్టి అక్కడ ఉంటాడు మా పేషెంట్ తాలూకాని ఒకసారి మాట్లాడేవారంటే ఎంపీ గారు మాట్లాడారంటే మీరు మాట్లాడకపోతారు. రౌండ్స్ అంటే రౌండ్ ఇక్కడ పేషెంట్ కూడా చచ్చిపోయి ఉండదు, రౌండ్స్ పోతాడు. మాట్లాడాలి. స్కానింగ్ సెంటర్ స్కానింగ్ తీయాలంటే కన్వేర్ మాట్లాడు. కన్వేర్ తీయకుండా కన్వేర్ ఎందుకు? నువ్వు అంటే అక్కడ అంబులెన్స్ ఉంటే రెడీగా ఏదో సీట్ రాసి పంపిస్తారు. మా ఇద్దరు పెద్ద హాస్పిటల్ ఎందుకు చెప్పండి? ఓట్లు పెట్టి మనం రాష్ట్రంలో పెద్ద పేరు పోయింది. మనం మీరు ఎంపీలతో ఎక్కడ మీ ఫోన్లో మాట్లాడితే ఇబ్బంది లేదు. డాక్టర్ గారు ఇంకొకసారి అట్లా జరగకుండా చూడాలి. అట్లా చేయొద్దు కదా. ఎవరైనా ఎవరు ఫోన్ చేసినా కూడా ప్రజల కోసమే కదా. ఎవరు ఫోన్ చేసినా ప్రజల కోసమే. అంటే
డిప్యూటీ సూపరింటెండెంట్ సార్. సరే సరే ఇంకోసారి జరగకుండా చూసుకోరు ఇక డాక్టర్ గారు, ఇంకోసారి జరగకుండా చూసుకోరు. చేసుకుంటలేరని మా దృష్టికి తీసుకొస్తే నేను కూడా మాట్లాడతా కదా. ఎంపీపీ గారు రిసీవ్ చేసుకున్నప్పుడు ఎప్పుడో అప్పుడే చెప్తే ఎంబడే నేను చర్య తీసుకుంటాం కదా మనం. ఎంపీ గారు శరత్రావు గారు కూడా ఉన్నారు, అలా ఎవరికి చేసినా కూడా వాళ్ళని అడుగుతాం కదా, చర్యలు తీసుకుంటాం కదా ఎవరికి చేసినా కూడా. అదే అంటుండు శరత్రావు చేస్తే నేను ఇంటర్వ్యూ మేము చెప్తున్నాం అంటుండు బాబు, అందుకు మెంబర్ ఉన్న గౌరవం చెప్పేసి కమిటీ మెంబర్ అన్నయ్య, కమిటీ మెంబర్ అయిన అదే అంటుండు ఆయన బాధ. ఎవరైనా ఎవరైతే ఎవరు కమిటీ మెంబర్లని కాదు, ఎవరు కాదు, మీరు ఎవరు కూడా మీ నెంబర్ ఇయ్యండి చెప్పండి. సూపరింటెండెంట్ అంటే ఆఫీసులో ఆయన లేదు. 900 ఇంకోటి ఇది అందరికి సంబంధించింది. మీకు పోస్ట్ మార్టము నైట్ కూడా ఏమనుంది కదా ఆర్డర్స్ అంటే 4 o'clock వరకేమో మనకు మామూలు చేయాలి సార్. 4 తర్వాత ఏంటంటే లాట్ అండ్ ఆర్డర్ ఇష్యూ అని పోలీస్ స్టేషన్ నుంచి లెటర్ వస్తేనే చేయాలి సార్. చాలా సార్లు అది పెట్టిపిచ్చి జరిగింది నాకు. అది కాదు సార్, ఇది డెడ్ బాడీ అదే వాళ్ళతో పేపర్లన్నీ ఉన్నాయి మన సభ్యుల దగ్గర, మీరు ఏమన్నా ఆధారమైన సమాచారం కానీ లేకపోతే ఫోటోస్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. మొత్తం మా వర్డ్ బై వర్డ్ మొత్తం 587 అంగన్వాడీ కేంద్రాల్లో మనకు 27 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సార్ మనకు 27 మినీ అంగన్వాడీ కేంద్రాన్ని అప్గ్రేడ్ చేస్తూ మెయిన్ అంగన్వాడీగా మాట్లాడుతుంది సార్. ఒకటి అప్డేషన్ రావడం జరిగింది సార్. అలాగే మనకి అంగన్వాడీ టీచర్లు ఏమైనా ఫిల్అప్ చేశారా? ఇంకా మొత్తం మనకు వచ్చేసి 21 అంగన్వాడీ టీచర్లు ఖాళీ ఉన్నాయి సార్. 21 టీచర్లు ఖాళీ ఉన్నాయి సార్. అట్లాగే మళ్ళీ ఏజ్ మనకి 60 సంవత్సరాల ఏజ్ పైబడ్డ వాళ్ళకి మొత్తం ఒక 20 ఖాళీ పడుతుంది. అలాగే 65 ఉంది సార్. టీచర్లు వచ్చేసి 21 ఉన్నారు సార్. ఆయాలు వచ్చేసి 87 మంది ఉన్నారు సార్. 87 మంది మనం రిమూవ్ చేసినట్లయితే నెక్స్ట్ మళ్ళీ వాటితో పాటు 27 కొత్తగా ఆయాలు, మొత్తం 137 ఆయాలు మెయింటైన్ అవుతాయి సార్. మొత్తం 40 వాళ్ళని ఫిల్అప్ చేయడానికి ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా? ఓన్లీ తీసేయమన్నారు. ఓన్లీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం పెట్టారు సార్. ఇనిషియల్గా ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం సార్. మనకు గైడెన్స్ 65 సంవత్సరాలు ఇంతకుముందు టీచర్లు వాళ్ళు లాస్ట్ గ్రేడ్ దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు 65కే తీసేస్తున్నారు. కొత్త డైరెక్షన్ వస్తుంది అంగన్వాడీ టీచర్లు. రెండు అప్డేట్ ఐసిడిఎస్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? మేడం 49 అంగన్వాడీలు మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ప్రాసెస్లో ఉన్నాయి. అలాగే కింద 20 పెండింగ్ ఉంది. ఎందుకు రెంట్ ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? 1000 ఇస్తుందంటే అక్కడ 1000 ముట్టట్లేదు, అందుకే సమస్య.
పట్టణాలకు మేము చూస్తున్నాం. అంటే కన్స్ట్రక్షన్ నర్సాపూర్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అది కనెక్టెడ్ అక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉంది సార్. ఆల్రెడీ శాంక్షన్ అయింది సార్. అక్కడ కొంచెం సొసైటీలో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెస్ ఫైనాన్షియల్ ఇయర్ సంవత్సరానికి 985 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయడం జరిగింది. మరియు 2023-24 సంవత్సరానికి ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు 648 మిలియన్ యూనిట్లు వినియోగించడం జరిగింది. జిల్లాలో 1/1/2018 నుండి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతున్నది. అయితే లాస్ట్ ఇయర్ మేము 347 ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగింది. మరియు 177 కిలోమీటర్ల సుమారుగా ఎవరికి లైన్లు వేయడం కూడా జరిగింది. అలాగే 120 కిలోమీటర్లు ఎల్టీ లైన్లు కూడా వేయడం జరిగింది. మరియు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు దాదాపుగా 56 నియంత్రణలు మరియు 11 లైన్లు సుమారుగా 11 కిలోమీటర్స్ వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వ్యవసాయ భాగంలో పంప్ సెట్ల విద్యుకరణ కూడా చెప్పడం జరిగింది. గత సంవత్సరం 955 వ్యవసాయ భాగాలకు నూతనంగా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎస్సీలకు 132, ఎస్టీ 61, బీసీ 565 మరియు ఇతరులు 197 మందికి ఈ కొత్త కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరానికి మాత్రం ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు ఎస్సీలకు 85, ఎస్టీలకు 32, బీసీలకు 256, ఇతరులకు 119, మొత్తం కలిపి 485 వ్యవసాయ భాగాలకు కొత్త కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మన జిల్లాలో 76 విద్యుత్ సబ్స్టేషన్ ఉండగా ఇప్పుడు కొత్తగా ఒక 5 మనకు శాంక్షన్ కావడం జరిగింది. దీంతో రామన్నపల్లి, గాలిపల్లి, మధ్యమల్ల వీటికి స్థల కేటాయింపు గురించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. కావున దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ కలెక్టరేట్ బైపాస్ మరియు మానవాడ 30 kV సబ్స్టేషన్ల శాంక్షన్ కూడా అయిపోయింది. వీటి పనులు ప్రారంభించడం కోసం గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారికి అర్జీ పెట్టడం కూడా జరిగింది స్థల సేకరణ గురించి. ఇంకా మనం ఇంకొక 6 సబ్స్టేషన్లు కూడా ఎక్కడ అంటే జగ్గారావుపల్లి, బోయపల్లి మండలం, వెంగం చంద్రుతి మండలము, పద్మనగర్ నగరపల్లి మండలము, పాపాయపల్లి నగరపల్లి మండలము మరియు గుండారం ఇల్లంతపురం మండలము, తిప్పాపూర్ వేములవాడ టౌన్, బండలింగంపల్లి ఎల్లారెడ్డిపేట మండలంలో వీటి సబ్స్టేషన్లు ప్రతిపాదనలు ఎంపీటీసీ మేనేజ్మెంట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా ఇవి కాకుండా ఒక 6 ఏరియా ఆసుపత్రి పెద్దూరులో, సుభాష్ నగర్ రామూరులో, మల్లారెడ్డిపేట గంభీరాపేట మండలంలో, నూకలమల్లి మరియు రుద్రవరం ఆరండాల వేములవాడ రోడ్లలో, నల్లగొండ భూమిపల్లి మండలంలో వీటికి ప్రతిపాదన కూడా తయారు చేసి పంపడం జరిగింది. జిల్లాలో 132 30 kV సబ్స్టేషన్లు 6 ఉండగా మరియు అదనంగా నేరుగా నల్లపల్లి మండలము మరియు బోయిపల్లి మండల కేంద్రంలో కొత్త ప్రతిపాదన కోసం టీఎస్ ట్రాన్స్కో హైదరాబాద్ వారు కూడా ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ఇది విద్యుత్ శాఖ యొక్క నల్గొండ బోయినపల్లి ఎక్కడ నుంచి విలేజ్ అక్కడే కదా, కొడిమేల కదా, కొడిమేల్ మండలం, బోయినపల్లి మండలం కాదు, అది కాదు. బోయినపల్లి మండలం మనం చదువుతుంటే వారు మన మండలం కాదంట, కొడిమేల్ మండలం, కొడిమేల్ మండలం అయితే అంటారు. మీ సెన్స్ పరిదే మండలం పేరు చేంజ్ చేసి అంతే. నాకు బేసికలీ నాకు పంపించిన ఉంటే నేను మాట్లాడుతుంది నాకు ఇవ్వండి సార్. మీ పరిధిలో ఏమన్నా సోలార్ ఇన్స్టాలేషన్ వస్తున్నాయి సార్, డొమెస్టిక్ కమర్షియల్ సైడ్ వస్తున్నాయి, అవి ఇచ్చేస్తున్నాం సార్. బైబ్యాక్ మనం తీసుకున్న మీటర్స్ అవైలబుల్ ఉన్నాయా? మీటర్లు తెప్పిస్తున్నాం. యాక్చువల్గా లాస్ట్ మంత్ వరకు వచ్చాయి సార్, వచ్చినట్టు చేసాము. ఇప్పుడు స్టార్టింగ్ వరకు తెప్పిస్తున్నాం, కాంప్లీట్ చేస్తాం. అంటే మన దగ్గర ఎన్ని కనెక్షన్స్ ఇప్పుడు సుమారుగా కమర్షియల్ అండ్ డొమెస్టిక్ కలిపి ఒక 100 చిల్లర దాకా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మిషన్ భగీరథ ఇంట్రా గ్రిడ్ టోటల్ 359 హ్యాబిటేషన్స్లో 357 హ్యాబిటేషన్స్కి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 2 హ్యాబిటేషన్స్ ఎల్లారెడ్డిపేటలో పోతిరెడ్డిపల్లి పవర్ సప్లై ఇష్యూ వల్ల అది ఒక 2 వీక్స్లో సాల్వ్ చేస్తాం, పేమెంట్ పంపించాము.
అది వచ్చాక ఆ విలేజ్ సాల్వ్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసి అది ఇంకా వస్తుంది. తర్వాత లోకల్ సైన్స్ మాట్లాడుతుంటే తెలంగాణ రైతర్ వెల్ఫేర్ రిజిస్ట్రేషన్ యూనియన్ కాలేజ్ తంగళంలో లోకల్ సైన్స్ మాట్లాడుతుంటే వర్క్ ఇవ్వడం జరిగింది. అది వర్క్ ఈ 1 week 10 days కంప్లీట్ చేయడం జరిగింది. అది వర్క్ స్టార్ట్ అయింది మేడం. 1 weekలో కంప్లీట్ చేస్తాం. ఇంకా వాళ్ళు నమస్కారం అండి. మిషన్ పై కింద 443 కోట్లకు మంజూరు తీసుకున్నాము. అందులో 116 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. దీని కింద మనం 227 యాక్టివ్ కట్టుకోవడం జరిగింది. మరియు 1263 కిలోమీటర్ల పైప్ లైన్ వేసుకోవడం జరిగింది. మరియు కొత్త కనెక్షన్లు 65,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనం పాఠశాలలకి, అంగన్వాడీకి, ప్రైమరీ హెల్త్ సెంటర్లకి, రైతు వేదికలకి, రైతు దాళ్ళకు కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం పనులన్నీ కంప్లీట్ అయ్యి మనం అన్ని కూడా ఫైనల్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు 125 విలేజ్ వైజ్గా మనం క్యూసీ చేయించుకొని ఇప్పుడు ఫైనల్ సబ్మిట్ చేస్తాము. మిగతా కూడా అది త్వరలో కంప్లీట్ చేసి ఫైనల్ చేసి క్లోజ్ చేస్తాము. ప్రజెంట్గా కొత్త వర్క్స్ ఏం లేవు, పాతగా క్లోజ్ చేస్తున్నాము. మళ్ళా గవర్నమెంట్ వచ్చేది ఎంత మొన్నటి తెలుగు భాష ఫోన్ చేసినాము. అందరికీ ప్రతి తెలుగు భాష మండలంలో వచ్చేది మిషన్ బయట ఇక్కడ కూడా మీకు మనం ఫోన్ చేసి చెప్పినా ఇంకా ప్రోగ్రెస్ ఏం లేదు. కొంచెం చేయండి. సర్పంచ్ల వాళ్ళు ప్రజలు పిలుచురాలి, కొన్ని ఊళ్ళలో నీళ్ళు రాలి, ఇంకా కొంచెం తర్వాత సాంక్షన్ కొత్త సాంక్షన్ ఇచ్చేవాడికి మన వీటికి మనం అనుకునే కాలే కొద్దిగా ఫాస్ట్గా చేయండి. మీరు వచ్చి ప్రత్యేకంగా చొరవ తీసుకోమని మీరు అన్ని మండలి తిరిగి చేసుకొని చూస్తే చేయండి. ఇప్పుడు మనం అనుకున్న 15 రోజులు దాదాపు 20 రోజులు ఏంటంటే ఇప్పుడు బిల్స్ కానీ ఉన్నాయి. మైనర్ బిల్లు ఏ కావచ్చు ఇది అంటారు. చిన్న ఇష్యూస్ ఉంది, కొంచెం ఆగి సార్. ఏదో టైంలో క్లోజ్ చేయాలి. వచ్చే సమ్మర్ మన రేపటి నుంచి వచ్చే నీళ్ళు కంపల్సరీ అవసరం. క్లోజ్ చేసేస్తాం. జడ్పీ చైర్మన్ గారు అక్కడ ఈ మిషన్ బయట అవుతుంది. సిఇఓ గారు చైర్మన్ గారు చైర్మన్ అక్క మీరు కూడా సపరేట్గా ఈ మిషన్ బయట ఒకసారి రివ్యూ పెట్టండి. మీ అభిప్రాయం ఎప్పుడు మనం అనుకున్నాం లేట్ అవుతుంది. సర్పంచ్ పదవి కాలం కూడా అయిపోతుంది. కొద్దిగా ఇబ్బంది ఉంది. బిల్స్ కానీ ఉన్నాయి కానీ ఉన్నాయి. మేము మనం మేడంతో మాట్లాడే కాబట్టి అంత డీటెయిల్స్ ఇచ్చినా కానీ చాలా ప్రాబ్లం ఉంది. వచ్చేది కూడా ఎండాకాలం వల్ల కొంచెం మీరు ప్రత్యేకంగా 2-3 రోజుల దాని మీద రివ్యూ పెట్టి ఏ పనులు కావాలో చేయించారు. ఈ గారు అంటారు. మరి మీరు వాటర్ గురించి కూడా తీసుకోండి. శుద్ధాల వాటర్ వస్తలేవు అని మొన్న మండల్ జనరల్ బాడీలో వచ్చింది. శుద్ధాల, మరిమట్ల, మామిడిపల్లి పాత ఈ వాటర్ ట్యాంకులు కూడా రిపేర్కు మీరు పెట్టినామని అన్నారు. శాంక్షన్ వచ్చినాయా? శాంక్షన్ వస్తే మరి తొందరగా చేయించుర్రి. మరి అవి ఇబ్బంది అవుతుంది కదా మళ్ళా. మేడం చైర్మన్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు మిషన్ భగీరథ మీద గ్రామాల్లో మంచినీటి మిషన్ భగీరథ నీళ్ళు తాగడానికి ముందుకు వస్తలేదు. ప్రజలలో ఒక అపోహ ఉంది. స్నానాలు చేస్తే కూడా ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది, భయం ఉన్నారు. వీళ్ళేమో చెప్పండి ఒకసారి మేడం చెప్తే దాన్ని ఏ విధంగా పోగొట్టాలి మిషన్ భగీరథ చాలా వరకు కూడా అపోహ లేదు. ఈ దుర్ధర్మ ఏం లేవు. కాబట్టి ఏంటంటే మనకు వాటర్
ఆ భయం ప్రజల నుంచి ఎలా పోగొట్టడం మనం ఎక్కువ మన మున్సిపల్ అవసరం లేదని మీరు ఆలోచించండి ఒకసారి ఏం చేస్తే బాగుంటుంది మనం కూర్చొని మాట్లాడదాం. అలాగే మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి యూటిలైజేషన్ రిపోర్ట్ ఏమన్నా ఉంటే సిపి వైపు ఎక్కడైతే ఇష్యూ ఉందో అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. నిశ్చిత భగీరథ నీళ్ళు ఎవరు తీసుకోవడానికి ముందుకు వస్తలేరు, వాళ్ళు భయపడతారు. ఆ భయం పోగొట్టాలని నేను చెప్తాను. ఆ ఫీలింగ్ పోవాలి టోటల్ 90%. నాకున్న సమస్య దాన్ని ఒక ఎట్లా అనేది ప్లాన్ చేయగలుగుతుంది. ఈ గారు మన ట్రైబల్ వెల్ఫేర్ కనెక్షన్ అయిపోయిందా? అది తొందరగా పెట్టేయండి. మన లాస్ట్ మన స్టార్టింగ్ కమిటీ రోజు చెప్పడం జరిగింది. అట్లే వైకుంఠధామాల బిల్లులు అని అడుగుతున్నారు, అదేంటి మీ ఏమైనా క్లియర్ అయిందా? వాళ్ళకి బోర్వెల్స్ ఇస్తారు, బోర్లు వేసి రోజు జిల్లా పరిషత్ వచ్చి అడుగుతున్నారు. అంటే మీరు ఇస్తున్నారు కదా, ఇష్యూ లేదు కదా. బోర్వెల్ అయితే ఉంటుంది, మీ నివేదిక కింద ఉంది కదా. దూరం పైప్ లైన్ ఏం బోర్వెల్స్ వేస్తామంటారు. ఆల్రెడీ మనకు ప్రతి వైకుంఠధామం కట్టిన తర్వాత వాటర్ లేకపోతే యూటిలైజేషన్ కాదు అంటే మిషన్ భగీరథ ద్వారా వీళ్ళు బోర్వెల్స్ వేస్తారు. అయితే ఆ బోర్వెల్ కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు రోజు మమ్మల్ని ఓకే. జిల్లా షెడ్యూల్ కులంలో షెడ్యూల్ తెగల జరుగుతుంది. ఎస్సీ అండ్ ఎస్టీ కార్పొరేషన్ అండ్ వెల్ఫేర్. మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎవరికి వినబడతలేదు. మనకు ఎన్టీఎఫ్ కింద 22,44,000 మంజూరు బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో 22,45,000 మాత్రం ఖర్చు చేయడం జరిగింది. అదే ఆర్టీఎఫ్ కింద 442 విద్యార్థులకు ఖర్చు చేయడం జరిగింది మేడం. అలాగే మనకు ఎన్టీఎఫ్ ఆర్టీఎఫ్లో మొత్తం 37,54,000 రిలీజ్ చేయడం జరిగింది. 37,52,000 రూపాయలు 382 మందికి మంజూరు చేయడం జరిగింది మేడం. అలాగే మనకి ఏంటంటే స్పెషల్ వెల్ఫేర్ కింద 32,450 మంది ఎస్డిఎస్లో 450 మందికి ఎస్డిఎస్లో అప్లోడ్ చేసి మనకు డిఎల్సీకి పంపించడం జరిగింది మేడం. అందులో ఎట్లా జరిగిందంటే మనం అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో పంపించాలి కాబట్టి ఆన్లైన్లో పంపించినప్పుడు 34 మంది మాత్రమే మనకు ఆన్లైన్లో డిస్ప్లే కావడం జరిగింది. మనం డిఎల్సీకి లెవెల్కి వచ్చేవాళ్ళకి దానికి కావాలి మన కలెక్టర్ గారు లెటర్ పెట్టడం జరిగింది. మన తర్వాత మేము కూడా దానికి ఎడాప్షన్ రాయించడం జరిగింది మేడం. అక్కడికి రెక్టిఫై కావాలంటే మనం ఇక్కడ డిఎల్సీ కనెక్ట్ చేసి మిగిలిన వాళ్ళు 450 మందికి 40 మందికి వేనపల్లి ఎంపీ జడ్పీసీఆర్ మీరు నాకు ఫోన్ చేయడం కాదు, ఆ సార్ ఫోన్ చేయండి. కోడి పట్టాలి అంటే మనకి ఎడాప్షన్ అక్కడ పంపించాలి మేడం. మేము కూడా పంపించాము. మొన్నటి వరకు మాట్లాడాము. కాకపోతే ఈ ఫస్ట్ తర్వాత కాకపోతే నేనే ఒకసారి వెళ్ళి 2 రోజులు అక్కడ దాన్ని రెక్టిఫై చేసేసి మళ్ళీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ శాంతినగర్
గంభీరావుపేట జగదాంబ తండ, రుద్రాంగి మానాల, దేవకపేట. 34 వస్తే మనకి చేయడానికి గతంలో ప్రశ్న లేదు యాజ్ డే ప్రశ్న ఏ స్కీమ్ లేదా మీరు అన్నదా హాస్టల్లో ఎక్కడ సోమలు కూడా చూసుకోండి. ఆల్రెడీ మొత్తం మెసేజ్ వేయించడం జరిగింది సార్. లేని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్యాప్ ఉండదు, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా రెగ్యులర్గా పర్సూ చేయడం జరుగుతుంది. ఏదైనా ఉంటే పర్సూ చేస్తాం. క్రిస్మస్ సంబంధించి మనకు గిఫ్ట్ ప్యాకెట్ రావడం జరిగింది. ముందుగా శిశువుల నుంచి వెల్లాడ నుంచి సంబంధించి 1000 వచ్చింది. అక్షరంగా మళ్ళీ తీసుకుని అక్షరంగా మళ్ళీ ఇంకా 1000 కూడా రావడం జరిగింది. ఈరోజే కొంచెం మండలాలకు పంపించడం జరిగింది. అక్కడ డిస్ట్రిబ్యూట్ మండలాలు చేసుకోమని చెప్పాము. దానికి సంబంధించిన మన కార్యక్రమాలు కూడా ఇప్పుడు మన శిశువులో జరిగింది. ఈరోజు పిల్లల్లో కూడా ప్రోగ్రామ్ జరిగింది. వాళ్ళకి అందరు ప్రజాప్రతినిధులకు ఇన్వైట్ చేయండి. ప్రోటోకాల్ ఇష్యూ రాకుండా ఓకే ఇంకోటి మీటింగ్ల గురించి ఏదో అడిగింది. విషయానికి సంబంధించి మనం ఎలక్షన్లో ముందు బెనిఫిషరీ లిస్టుతో పాటుగానే మనకు సెలెక్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు బెనిఫిషరీ లిస్ట్ ఆల్రెడీ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఉన్నాము. ఇది మంజూరైన వాటికి అయితే మనకు మా ఎగ్జామ్స్లో వాళ్ళకి తెలుసుకోవడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ గురించి వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారని చెప్పారు. ఇలాగానే ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఏ కాన్స్టిట్యూన్సీ ఏవైతే ఉన్నాయో గతంలో మనం ఎలక్షన్ బిఫోర్ బెనిఫిషరీ లిస్ట్ వచ్చినామండి. అవి పేర్ల వారీగా మనం ఆన్లైన్లో అప్డేట్ చేసాం. అవును మేము ఎంపీడీఓలకు పంపిస్తాం. మాకు ఎంపీడీఓ ద్వారానే మాకు లిస్ట్ వచ్చింది. మాకు బిఫోర్ సెలక్షన్ బెనిఫిషరీ సెలక్షన్ అనేది ఎంపీడీఓ ద్వారా మున్సిపల్ కమిషన్ ద్వారానే తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మేము పంపిణీ చేయట్లేదు. జనాలతో గొడవలైన తర్వాత మేము వచ్చి మిమ్మల్ని అడిగితే అప్పుడు చెప్తారు. అప్పటిదాకా ఒక మండలం ఎంపీపీకి కానీ డెప్యూటీస్కి కానీ ఈ మిషన్లు వచ్చినాయి ఇంత లిస్ట్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటారు. వచ్చి జనాలు ఎవరు అడుగుతారు? ఒక మండలం వచ్చి ధర్నా చేస్తారు. నువ్వు ఇచ్చే 6 మిషన్లు నీ సీక్రెట్ తెచ్చుకుంటావు. సీక్రెట్ ఏం లేదు మేడం. మరి ఎవరు చెప్పిండ్రు? మాకు వచ్చిందే ఎంపీడీఓ ద్వారా. తర్వాత ఎంపీడీఓలకు కూడా మీరు చెప్పాలి కదా. ఎంపీడీఓలకైతే మీ బాధ్యతనే కదా చెప్పేది. మరి ప్రజాప్రతినిధులకు ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్పొద్దా మీరు? అంటే సపరేట్గా మంచమని చెప్పిర్రా మీ ఎంపీడీఓలకు? ఎంపీడీఓకి వీళ్ళు చెప్పాలి, ఎంపీడీఓ వాళ్ళకి చెప్పాలి. మరి మండల స్థాయిలో వారి ఉద్దేశం లబ్ధిదారులు ఎంపిక జరిగినప్పుడు మా దృష్టికి రాలేదు. లబ్ధిదారులు ఎంపిక చేసినప్పుడు ఏ ప్రాతిపదికన ఎంపిక చేసిండ్రు, అప్పుడు మాకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా అంటుంది మన ఎస్డిసి గారు. వారు అడిగే ప్రశ్న ఏ ప్రాతిపదికన మీరు ఎంపిక చేసి ఆ ఎంపిక చేసే సమయంలో మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది లేదా? ఇప్పుడు మీరు ఏమంటారు 10 నార్మల్ చేసి మిగతా మైనారిటీ స్కూల్లో పెట్టే ఉంటుంది కదా. ఇవన్నీ ఆల్రెడీ 454 100 ఆల్రెడీ సెలెక్టెడ్ కదా. సెలెక్టెడ్ వాళ్ళు ఆమె అనేది అదే నాకు మా దృష్టిగా రాలేదు ఉంటుంది. అనేది రెక్టిఫై చేస్తుంది. ఆ రెక్టిఫై ఏం చేయగలుగుతారు తన ఆ ప్రశ్న? ప్రాసెస్ ఇప్పుడు ప్రపోజ్ చేస్తేనే వస్తుంది. అంటే సంబంధిత ఎంపీడీఓ డిప్యూటీషన్లు ఎంపీడీఓ చెప్పడం జరిగింది. అదే రోజు
మీరు ఫోన్ చేస్తే మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీరు అడగొచ్చు కదా. ఒక 10 మిషన్లు మనం ఇలా నియోజకవర్గంలో ఇచ్చినాం. మిగిలిన తెల్లారి ఇక్కడ మీ ముందు ఇక్కడ మిషన్లు కాదు. 8-10 రోజుల నాడు సాయంత్రం 6 గంటలకు ఇదే ఆత్మ అవి మళ్ళీ తెల్లారి కూడా వచ్చింది మేడం. ఇక్కడ ఇనాగ్రేషన్ చేసినట్టు ఇక్కడ మంచిగా ఉంది. మీరు చెప్పింది కరెక్టే మేడం. చర్చిలో ఎక్కువ ఉన్నారు కానీ రికార్డులో తక్కువ